అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మిత్రులారా, ఈ చెట్టు పేరు ఏంది అని చెప్పనంటే చిత్రమలం, తెల్ల చిత్రమలం. తెల్లటి పూలు కాసినాయి చూసారా, తెల్ల చిత్రమలం అని దీని అంటారు. ఇది బ్రహ్మాండమైన చెట్టు, చాలా మంచి చెట్టు, ప్రాణాలను దక్కించే చెట్టు. కాబట్టి దీని వాడే విధానం దేనికి వాడతారంటే, ప్రస్తుతానికైతే నేను ఒక చిట్కా చెప్తాను. దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో కండి. నా వీడియోలన్నీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి నాకు లైకులు కూడా కొట్టండి. ఇది మీ అందరు తెలిసి ఉండాలి. ఈ విషయంలో 18 ఏళ్ళ వయసు నుంచి 20 ఏళ్ళ వయసు ఉన్న పిల్లగాళ్ళకు నష్టగుణం ఉంటుంది. నష్టం అనేది పడుతుంటుంది. నష్టం అంటే తెల్లర అరకల మూత్రంలో తెల్లగా పడిపోతుంది శుద్ధకట్టు. ఈ శుద్ధకట్టు పడిపోయి ఇట్లా వైరస్ కలనం అయిపోయి ఈ రకంగా అవుతుంటే పిల్లలలో బలం ఉండదు. రాను వాళ్ళకు శక్తి బలం కూడా తగ్గిపోతుంది, యవ్వనం కూడా తగ్గిపోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ చెట్టు ఈ చెట్టు యొక్క ఏర్లు తీసుకురావాలి. ఏర్లు తోడితే ఇంతప్పుడు తోడితే ఏర్లు వస్తాయి. ఆ ఏర్లను తీసుకొచ్చి మంచి కడిగి రోట్లేసి దంచి ముద్ద చేసి, ఆ ముద్దని మేకపాలల్లో ఆ పావుసేరు కానీ అర్ధసేరు కానీ మేకపాలు తెచ్చి ఒక పావు లీటర్ అనుకో, పావు లీటర్లలో ఆ ముద్ద వేసి బాగా కలిపి పిసికి ఆ పిప్పి తీసి పడేసి దాంట్లో ఇంత నబోత వేసుకోండి. నబోత అంటే కడి చక్కెర. ఆ కడి చక్కెర కానీ కడి చక్కెర దొరకని టైంలో చక్కెర వేసుకోండి. ఇంత వేసుకొని బాగా కరిగినాక కలుపుకొని, అది పొద్దుకి ఇట్లా ఒక 4 రోజులు తాగినట్టయితే శుద్ధకట్టు అనేది కటక్కున బంద్ అయిపోతుంది. శుద్ధకట్టు ఇక మళ్ళీ పడదు. అంటే కళల్లో కూడా వీర్యం అనేది పోదు. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, మంచి పని చేస్తుంది. చిత్రమలం ఎంత అద్భుతమైన చెట్టు అంటే అంత అద్భుతమైన చెట్టు ఇది. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు వాడండి. పిల్లల యొక్క వీర్య దోషాలు ఉంటాయి పోతాయి, శుద్ధకట్టు దోషాలు ఉంటాయి అవి కూడా పోతాయి. పిల్లగాళ్ళు తేజ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. పెళ్లి చేసినా కూడా వాళ్ళకి ఇక భయం అనేది ఏముండదు, అపజయం అనేది ఉండదు. ఇక వాళ్ళు చాలా మంచి యాక్టివ్గా ఉంటారు. ఈ చిత్రమలం గురించి కూడా మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోండి. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఈ వైద్యం అనేది కనుమరుగు కాకూడదు. వెనకట పెద్దలు వాళ్ళ కడుపుల్లో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పోయినరు. ఇప్పుడు మనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాది వంశపరంపర్యంగా మాకు చాలా తెలుసు అన్నమాట. వైద్యం గురించి చాలా తెలుసు. ఏ చెట్టు ఏం పని చేస్తుంది అనేది మాకు తెలుసు. కాబట్టి ఇగో ఈ చెట్టు మాత్రం వీర్యగుణాన్ని పోగొడుతుంది, శుద్ధకట్టును పోగొడుతుంది, పిల్లగాళ్ళకు మంచి బలమునిచ్చి మంచి శక్తినిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు తెల్ల చిత్రమూలాన్ని తీసుకొచ్చి ఈ పని చేయండి, మంచిది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తుంటాయి. నేను చెప్పే ఒక్కటి కూడా ఇది ఫెయిల్ అయ్యే విషయం ఉండదు. మిత్రులారా, అందరికీ నమస్కారం.